హాయ్ అండి. చూస్తున్నారు కదండీ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ బొడవలేని కొబ్బరికాయ అండి. దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇది మనకేంటంటే గృహం కట్టుకోలేనోళ్ళు, మనకు అప్పుల బాధ ఉన్నవాళ్ళు ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి సమస్య లేనోళ్ళంటూ ఎవరూ ఉండరండి. నేను ట్రై చేశాక మీకు చెప్తున్నాను. ఒలవలేని కొబ్బరికాయ ఉంది కదా, చూస్తున్నారు కదా. ఇలాంటి కొబ్బరికాయ పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకోవాలండి. సో, మనం ఏంటంటే మనకి చాలామంది గృహం బాధ ఉన్నవోళ్ళైతే మనము మనం ఉంటున్న ఇంట్లో ఉంటది కదండీ. సో, ఆ ఇంట్లో మనం పున్నానికేనే మనం ఇంట్లో ఏం చేస్తామంటే మన తల చుట్టూ 3 టైమ్స్ క్లాక్ వైస్‌గా తీసుకొనండి మనకి గృహం కట్టుకోవాలి. మేము కొత్త గృహంలో ఉండాలి అనుకుని మనము అమావాస్య అయినా సరే, పున్నమైనా సరేనండి, మనం ప్రతి పున్నానికేనండి తెల్లరగట్ల మనము ఈ కొబ్బరికాయ దిష్టి తీసుకుని తల మీదగా దిష్టి తీసుకునండి మనం నదిలో అయినా, మన దగ్గర ఉన్న కాలువలో అయినా పాడేసి మనం అక్కడ కాలువలో అయినా, నదిలో అయినా స్నానం చేసి అలా వచ్చేయాలండి. అలా 11 పున్నాలైనా, 11 మనము అమావాస్యలైనా చేసామంటే చాలా పవర్ఫుల్ అండి. చాలా చాలా మంచిదండి. ఇది ఏంటంటే గృహం కట్టుకోలేనోళ్ళు గృహం కట్టుకుంటారు. 1 ఇయర్ అయ్యేటప్పటికి మీరే రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. ఏంటంటే మనకున్న గ్రహ దోషాలన్నీ మనకున్న నెగిటివ్ అంతా కూడా ఉండండి. మనకి మనీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. చాలా గొప్ప పరిహారం అండి. ఏంటంటే మనకు శత్రువులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు. మనం జాబ్ చేసే కాడ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి. సో, అటువంటి వాళ్ళకండి ఇది చాలా చాలా మంచి రెమెడీ అండి. నేను ప్రతిదీ యూజ్ చేశాక మీకు చెప్తున్నాను. చాలా చాలా చిన్న చిన్నయండి ఇవి. మనకి మనీ కూడా పెద్ద అవ్వదండి. మనం ఇంట్లో యూజ్ చేసుకునేవే తెలుసు కదా, లవంగాలు. వీటి వల్ల చాలా గొప్ప పరిహారం ఉందండి. మనం 5 లవంగాలు, సో పెద్ద పెద్ద లవంగాలు తీసుకోండి. ఇలాగ మనకి తలకాయలు ఉండాలండి. లవంగాలు చూస్తున్నారు కదా, అలా ఉన్న లవంగాలు తీసుకుని మనం ఏం చేస్తామంటే, మనం శనివారం అన్నది చాలా మంచి రోజు అండి. శనివారం నాడు మనం 5 లవంగాలు తీసుకునండి మన తల చుట్టూ క్లాక్ వైజ్గా తీసుకునండి 3 టైమ్స్ ఇలాగ తెల్లగా ఉన్న పేపర్లో మనం మడత కింద పెట్టండి. హోల్ కింద మన తల కింద పెట్టుకోవాలండి నైట్ పడుకున్నప్పుడు. అలాగా మళ్ళీ మర్నాడు సండే వస్తుంది కదా, అలాగా మీరు 3 శనివారాలు చెయ్యండి. అలా మర్నాడు ఆదివారం వచ్చేటప్పుడు ఇవి మనం కాల్చేయాలండి. కాల్చేసి ఈ బూడిది మనం పేపర్లో వేసుకునండి మనం కాలువలో అయినా, నదిలో అయినా వేసేయాలండి. అలా 3 శనివారాలు అంటే మర్నాడు ఆదివారం వస్తుంది కదా, ఒక నైట్ అంతా తలకాడెట్టుకుంటాం కదా శనివారం, ఈ పరిష్కారం చేయండి. చాలా గొప్ప పరిహారం, మీరే చూస్తారు. చాలా మంచి రెమెడీ అండి ఇది. నేను యూజ్ చేశానండి, మీకు చెప్తున్నాను. మిరియాలండి. మిరియాలంటే చాలామంది తీసి పడేస్తారు. మిరియాలు చూస్తారు కదా, మిరియాలు మనం ఏవైనా ఐటమ్స్ వండుకున్నప్పుడు బిర్యానీలో అయినా చాలా ఘాటుగా ఉంటుందండి. దీని పవర్ కూడా అంతే పవర్ఫుల్ అండి. 3 మిరియాలు చూస్తున్నారు కదా, మనం 3 మిరియాలండి. మనకి ఎప్పుడైనా నరదిష్టి తగిలినట్టయితేనండి 3 మిరియాలు కూడా మనం తల చుట్టూనండి క్లాక్ వైజ్గా దిష్టి తీసుకోవాలండి. దిష్టి తీసుకుని మనకున్న సమస్య అంతా, మనకున్న గోలంతా కూడా తగ్గాలి. మనకి ఏది ఉండకుండా నెగిటివ్ పాజిటివ్గా ఉండాలనండి. 3 మిరియాలు కూడా మన తల మీదుగా దిష్టి కింద తీసుకుని మనం ఎక్కడైనా సరే, నదిలో అయినా, కాలువలో అయినా పాడేయండి. మనం క్లాక్ వైజ్గా తీసుకోవాలండి. అదైనా మనం మనుషులు మసిలి చోట కాదండి. మనం ఒక టెర్రస్ పైన, మనకు టెర్రస్ ఉంటే టెర్రస్ పైన, లేదంటే ఎవరో మనుషులు లేని చోట మనం ఇది తీయాలండి. అది ఆదివారం అయినా సరేనండి, అమావాస్య రోజైనా తీసినట్టుంటే మనకి ఇంకా నరదిష్టి ఏముండదండి. చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది. మీరు ప్రతి ఒక్కళ్ళు నేను యూజ్ చేశానండి. నేను చెప్పివన్నీ టైంపాస్ కాదండి. సో, మీరు చూసండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది పెద్ద మనీ ఏం అవ్వదండి. మనం జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి మన డబ్బులు ఖర్చు పెట్టుకోలేకుండా మన ఇంట్లోనే చాలా చాలా సింపుల్ రెమెడీ అండి. చాలా చాలా చిన్నవండి ఇవి. మీ అందరికీ యూజ్ అవుతాయని నేను యూజ్ చేశాకనే మీకు చెప్తున్నాను. యూజ్ అవుతాయని డెఫినెట్గా యూజ్ చేయండి.